అంతేకాకుండా బాలసుబ్రహ్మణ్యం గారి ముందు మా సత్యశ్రీ గారిని వారు పనిచేసినటువంటి పద్ధతి కూడా చాలా అద్భుతంగా మనకి హృదయావిష్కరణ చేశారు. చాలా సంతోషప్రదానం. కానీ ఇక ఆడియో రికార్డింగ్ గుర్తించింది. గతంలో వారు పుష్కరాలు, గోదావరి పుష్కరాలు కూడా మంచి చక్కని ఆడియో రిలీజ్ చేయడం, దాంట్లో నాకు కూడా అవకాశం నా చేత కూడా పాటించడానికి నాకు లభించడానికి ఒక అవకాశంగా దృష్టిలో భావిస్తుంటే ఇక ఐదు బ్రహ్మం గారు కూడా ఒక నిమిషం వారి యొక్క సందేశం చేశారు. సమావేశాన్ని కూడా మాకు మామూలుగా మార్కెట్ యొక్క ఎక్స్పీరియన్స్ అనేది మాకుంది. మరి కొంతమంది సినిమాల్లో కూడా కొంతమంది దాస్ మాస్టర్తోనూ, మన వైస్ మాస్టర్ రామలక్ష్మణుడితోనూ, మరి రాజశేఖర్ గారితో, మన కవిత గారితో మాకు సంబంధాలు కొన్ని కామన్గా ఉన్నాయి. కానీ ఈ ఫీల్డ్లోకి అనేది నేను సీరియల్స్లో కూడా కొన్ని విషయాల్లో ముందుకు వెళ్ళి చేశాను. కానీ అది ఆ ఫీల్డ్ నాకు పెద్దగా జస్ట్ నేను మార్కెటింగ్ ఫీల్డ్లోకి వచ్చాను. ఈ మార్కెటింగ్ ఫీల్డ్లో నిజంగా నాకు ప్రసాద్ బాబు గారు నాకు పరిచయం. ఆయన ద్వారా సత్యశ్రీ గారు నాకు పరిచయం అయ్యారు. జస్ట్ ఒక వన్ మంత్ క్రితం నుంచి మాకు పరిచయం అయ్యాడు. అయిన తర్వాత నిజంగా చిన్నపిల్లలాగా ఆయన యాక్టివేషన్ చూస్తే చిన్నపిల్లలాగా నేను చూస్తున్నాను. నిజంగా నేను ఒక మాట అనుకున్నాను ఆయన చూసి. ఎలా సార్ నేను ఒక మీటింగ్ అరేంజ్ చేశాము. మా మీటింగ్లో ఇంచుమించు 200 మందితో మీటింగ్ అరేంజ్ చేశాను. 200 మంది మీటింగ్తో ఒక ఎక్సలెంట్గా వీడియోస్ కానీ చాలా బాగా దానికి సార్ గారు నాకు రావడం జరిగింది. వచ్చిన తర్వాత అంతకుముందు నాతో కలిసినప్పుడు ఒక మాట చెప్పారు. మీ యొక్క కంపెనీ గురించి, కంపెనీ ఏంటి, కంపెనీ పరిస్థితి గురించి ఏంటి చెప్పి జస్ట్ అడిగాడు. జస్ట్ 4 లైన్లు చెప్పాను. ఆ 4 లైన్లకి అద్భుతమైన పార్ట్నర్షిప్ వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుస్తున్నాను. అలాంటి వ్యక్తి మాకు పరిచయం కావడం కూడా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. ఇంకోటి ఇదన్నిటికంటే కూడా జస్ట్ మేము మరి ఒక చిన్న విషయం ఆ సార్తో పంచుకున్నాం. సార్ మీరు సినిమా చేస్తున్నారు, సినిమా డైరెక్షన్ చేస్తున్నారు, రైటర్ ఉన్నారు, అందరికీ ఆదర్శంగా మరి నిలబడి ఉన్నారు, ఆదర్శంగా ఉన్నారు. కానీ మేము మార్కెటింగ్ అనేది ఒకటి చేస్తున్నాము, 10 మందికి హెల్ప్ చేసే అవకాశం మార్కెటింగ్ అనేది ఉంది మాకు. మరి దాని గురించి మీకు మీతో మాట్లాడాలంటే నాకు కూర్చున్నాడు, 10 నిమిషాలు మాట విన్నాడు. అద్భుతంగా ఉంది సార్ అన్నాడు. అంటే ఏం అద్భుతంగా ఉంది అని చెప్పేసి నేను అనుకుంటున్న సందర్భంలో ఆయన ఒక విషయం చెప్పాడు. ఈరోజు మీరు చెప్పినటువంటి మాటలు, మీరు చెప్పినటువంటి ఒక విధానాలు చాలా బాగున్నాయి. మా ఇండస్ట్రీలో కూడా, సినిమా ఇండస్ట్రీలో అందరికి కూడా మంచి ఆరోగ్యాన్ని మరి ఇచ్చే అవకాశం మరి మేము తీసుకొస్తున్నాము, మేము చేస్తామని చెప్పేసి సార్ గారు చెప్పేది వారికి ప్రత్యేకంగా